జై శ్రీరామ్ గైస్ అందరికీ. సో ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్. సో ఈ రిస్క్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ వల్ల నేను మీకు ఈరోజు 6 కండిషన్స్ అనేది ఇస్తాను గైస్. సో లైక్ 6 రూల్స్ అనుకోండి. సో లైక్ ఒక 6 రూల్స్ గురించి చెప్తాను, రిస్క్ మేనేజ్మెంట్ గురించి చెప్తాను, అండ్ ఒక కైండ్ ఆఫ్ లెవెల్స్ ఇచ్చేస్తాను గైస్. మీకు దీంట్లో ట్రైలింగ్ స్టాప్ లాస్ గురించి చెప్పబోతున్నాను గైస్. సో లైక్ ఇవన్నీ బంచ్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్స్ కలిసి ఒక్క వీడియోలో రాబోతున్నాయి. సో లైక్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి గైస్. ఇప్పటివరకు చేసిన దాంట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో గైస్. మీకు అది చాలా బాగా నచ్చుతుంది. సో లైక్ కంప్లీట్ ఎండ్ దాకా అయితే వినండి. సో లైక్ మీకు రిస్క్ మేనేజ్మెంట్ గురించి కంప్లీట్గా అర్థమైపోతుంది. ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోతాం గైస్. రిస్క్ మేనేజ్మెంట్. సో వాట్ ఈస్ దిస్ రిస్క్ మేనేజ్మెంట్? అసలు రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? సో నథింగ్ గైస్. సో బేసిక్స్లీ మనం తీసుకునే ఏదైతే ట్రేడ్స్ ఉంటాయో ఆ ట్రేడ్స్లలో మనం ఒక రిస్క్ అనేది మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో లైక్ మన బేసిక్ ప్రిన్సిపల్ వచ్చేసి 1:2 రేషియోలలో మనం ట్రేడ్ అనేది ఎంటర్ అవుతాం, అండ్ టార్గెట్ హిట్ అవ్వగానే మనం ఎగ్జిట్ అవుతాం, ఆర్ స్టాప్ లాస్ హిట్ అవ్వగానే మనం ఎగ్జిట్ అవుతాం మార్కెట్ నుంచి. బట్ ది లేటెస్ట్ అప్డేట్ ఏమొచ్చేసిందంటే, సో రిస్క్ మేనేజ్మెంట్ అనేది న్యూ అప్డేట్. సో ఈ రిస్క్ మేనేజ్మెంట్లలో మనది ఛాన్సెస్ ఏముంటాయి? సో ఇది ఇంకా ఎక్కువ సేఫ్, ఇంకా ఎక్కువ హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉంటుంది అనమాట దీంట్లో. సో లైక్ ఎవరైతే స్మాలెస్ట్ క్యాపిటల్స్ ఉంటాయి చూడండి, సో వాళ్ళ క్యాపిటల్ ఏ విధంగా అయితే సేవ్ చేస్తారని చెప్పే కాన్సెప్టే ఈ యొక్క రిస్క్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనం ఒక ట్రేడ్ అనేది అయితే ఎంటర్ అయిపోయినాం గైస్. ఇన్ అ ట్రేడ్ మనం ఏం చేస్తాం? మోస్ట్లీ మన ట్రేడ్స్లలో టార్గెట్ ప్లేస్ చేస్తాం, ఇక్కడ ఎంట్రీ వెళ్ళిపోతాం, టార్గెట్ ప్లేస్ చేసేస్తాం, అండ్ కింద మన స్టాప్ లాస్ ప్లేస్ చేస్తాం, రైట్? సో ఇదే మన డైలీ ఎంట్రీ అనేది జరిగేది. సో ఈ క్యాండిల్ బేసిస్ మీద మనం ఎంటర్ అయినాం. ఒక మంచి ఇంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, ఏదైనా అనుకోండి. సో మార్కెట్ అనేది ఎప్పుడైతే 50% రీచ్ అవుతుందో, 50% మన ఫేవర్లల్లా మార్కెట్ రీచ్ అవుతుంది. చూడండి గైస్, ఇక లెవెల్ అనేది ఒకటి 50% లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్కి రీచ్ అవ్వగానే యూ నీడ్ టు ట్రేల్ యువర్ స్టాప్ లాస్. మీ స్టాప్ లాస్ ఏదైతే ఉందో చూడండి, మీ స్టాప్ లాస్ని అక్కడ నుంచి తీసేసి ఇక్కడ షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. నా దేర్ ఈస్ నో స్టాప్ లాస్. ఇప్పుడు ఇంకా మీకు స్టాప్ లాస్ అనేది లేదు. యాజ్ యూ కెన్ సీ, ఎప్పుడైతే ఓన్లీ గుర్తుపెట్టుకున్నా, ఎప్పుడైతే మీ టార్గెట్ 50% రీచ్ అయిపోయింది అంటే 20 పాయింట్స్ మీరు అచీవ్ చేసేసుకున్నారు. 20 పాయింట్స్ అచీవ్ చేసుకోగానే మీ స్టాప్ లాస్ డైరెక్ట్ తెచ్చేసి ఎక్కడ పెట్టాలి? బ్రేక్ ఈవెన్ దగ్గరికి మీ స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకోవాలి గైస్. స్టాప్ లాస్ ట్రైల్ చేయగానే అప్పుడు ఏమవుతుంది? మీది ఏంది లాస్ అనేది ఆ డేలలో జరగదు. సో లైక్ బ్రేక్ ఈవెన్ దగ్గరికి మీ స్టాప్ లాస్ అనేది షిఫ్ట్ చేసేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మీరు కొన్న ప్రైస్ దగ్గరికి మార్కెట్ 50 నుంచి డౌన్ఫాల్ మీరు కొన్న ప్రైస్కి వచ్చేసింది అనుకోండి. సో అక్కడ నుంచి మార్కెట్ హైయెస్ట్ ప్రాబబిలిటీ, అక్కడ నుంచి మార్కెట్ అనేది మొత్తానికి కిందికి మీ స్టాప్ లాస్ హిట్ చేయడానికి వస్తుందని కూడా హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉంటుంది గైస్. సో మన బేసిక్ ఏంది వచ్చేసి అంటే, మార్కెట్కి మనీ ఇచ్చే ఇంట్రెస్ట్ మనకి అస్సలు లేదు గైస్. అంతే సింపుల్. మార్కెట్కి అయితే నాకు పైసలు ఇచ్చే ఉద్దేశం అయితే లేదు. సో లైక్ నేను మార్కెట్ నుంచి అయితే గెయిన్ చేయాలనుకుంటాను. సో లైక్ నా టైం, నా ఎఫర్ట్ అయితే పెట్టేది నేను దానికి యూనిక్ కాదు. సో ఐ నీడ్ టు గెట్ ఇన్కమ్. సో అందుకనే మార్కెట్కి ఇచ్చే ఉద్దేశం లేక నేను అది బ్రేక్ ఈవెన్ అనేది చేసుకుంటా గైస్. దగ్గరికి కడేస్తాం. ఇప్పుడు టార్గెట్ అనేది 50% రీచ్ అయినప్పుడు, ఆ తర్వాత చలో లక్కీగా పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఇక్కడ దాకా పోయింది. ఇక్కడ 80% గైస్, 80% మీ టార్గెట్ హిట్ అయింది అనుకోండి. ఆల్మోస్ట్ 80% ఆఫ్ యువర్ ట్రేడ్ టార్గెట్ అనేది ఎప్పుడైతే ఆల్మోస్ట్ 80% మీ టార్గెట్ అయితే హిట్ అయింది అనుకోండి గైస్, అప్పుడు మీరు సీదా స్టాప్ లాస్ ఏదైతే ఉందో చూడండి, బ్రేక్ ఈవెన్ కూడా కదా గైస్, డైరెక్ట్ 50% యాజ్ యువర్ టేక్ ప్రాఫిట్ అంతే. ఈ విధంగా మన స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకుంటూ ఎప్పుడైతే 80% హిట్ అవుతుందో అప్పుడు 50% దగ్గరికి మన స్టాప్ లాస్ అనేది పెట్టేసేయాలి. సో లైక్ టేక్ ప్రాఫిట్ అనే బేసిస్ మీద మనం వెళ్ళాలి గైస్. ఆ తర్వాత టేక్ ప్రాఫిట్ ఇక్కడ 50% ఆఫ్ అవర్ ట్రేడ్ మీద పెట్టేసేయాలి. ఎప్పుడైతే మార్కెట్ 80% అనేది రీచ్ అయిపోతాయి. 80% రీచ్ అయిన తర్వాత 50% పెట్టడంలో ఇది సింపుల్ లాజిక్ బేస్ చేస్తుంది గైస్. సో లైక్ దట్ మేక్స్ సెన్స్, రైట్? సో లైక్ 80% రాగానే 50 దగ్గరికి స్టాప్ లాస్ పెట్టేసేయండి. సో లైక్ టేక్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకొని ఒక ప్రాఫిటబుల్ డేని లాస్ డేగా అస్సలు కన్వర్ట్ చేయదు గైస్ మనం.
ఆ తర్వాత 80% పెట్టేస్తాం. 80% తర్వాత ఎప్పుడైతే మన టార్గెట్ 100% రీచ్ అవుతుందో 100% రీచ్ అవుతుందో దెన్ అదర్ వి కట్ అవర్ ట్రేడ్ either we cut our trade or we continue trailing. సో ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనే స్ట్రాటజీ ఏదైతే ఉందో గైస్, ఇది మార్కెట్లలో చాలా రేర్గా వస్తుంది అనమాట. సో లైక్ మార్కెట్లలో ఎప్పుడైతే బిగ్ మూవ్ కానీ, సో లైక్ ఇలాంటి మన ఫస్ట్ స్టెప్కున్న ఈవెంట్ ఉంది చూడండి గైస్, బడ్జెట్ డేస్ కానీ, సో ఇలాంటి ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు ఈ స్టాప్ లాస్ ట్రైలింగ్ అనేది మనం మెయిన్ ఫాలో అవ్వాలి. సో లైక్ ఈ ట్రైలింగ్ చేస్తే మనకి ఏం బెనిఫిట్ అంటే, మార్కెట్ అనేది మీరు అనుకునే దానికంటే ఎక్కువనే ఇచ్చింది గైస్ ఆ డేలల్లో. సో మీరు ఏం చేయాలి, కంటిన్యూస్ ట్రైల్ చేసుకునే వాళ్ళు. ఇది వచ్చేసి 50%, 80, 100% రీచ్ అయిపోయింది, మళ్ళీ 20%కి వెయిట్ చేసినారు, 40% వెయిట్ చేసారు, ఇంకా మార్కెట్ పైకి వెళ్తూనే ఉంది. ఒకేసారి సడన్గా మార్కెట్ అనేది డౌన్ వచ్చేసింది. డౌన్ రాగానే ఏం కలగేసి ఇక్కడనే మీ 100% అనేది ట్రేడ్ ఉంది, అండ్ ఇక్కడ మీరు 140 దగ్గర బుక్ చేసేసుకున్నారు. అదే జస్ట్ సింపుల్ ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫర్ ప్రాఫిట్ని. ట్రైలింగ్ స్టెప్ బై స్టెప్ ఒక ఆర్డర్ ప్రకారంగా ట్రైలింగ్ చేసారు అనుకోండి. సో లైక్ మార్కెట్ అనేది మీకు ఒక ఆ రోజు ది బిగ్ ప్రాఫిట్ అనేది ఇస్తుంది. సో మార్కెట్లలో మొత్తం 3 టైప్స్లలో మనకి మెయిన్ ఎంత 6 కేటగిరీస్ ఉంటాయి గైస్. సో లైక్ 6 కేటగిరీస్ ఏంటి, ఒకటి వచ్చేసి స్మాల్ లాస్, రైట్. ఇంకొకటి వచ్చేసి మనకి ఎన్ని రకం లాసెస్ ఉంటాయి గైస్, స్మాల్ లాస్ ఒకటి వచ్చేసింది, మీడియం లాస్ ఒకటి వచ్చేసింది, అండ్ బిగ్ లాస్. మార్కెట్లలో ఈ 3 అనేది లాసెస్ అనేది మనకు ఉంటాయి. అండ్ ప్రాఫిట్ ఎంత ఉంటాయి గైస్, స్మాల్ ప్రాఫిట్, మీడియం ప్రాఫిట్, అండ్ బిగ్ ప్రాఫిట్. సో ఈ యొక్క డేటాని మీ బుక్లలో కూడా నోట్ చేసుకోండి గైస్. సో లైక్ స్మాల్ లాస్, మీడియం లాస్, బిగ్ లాస్, స్మాల్ ప్రాఫిట్, మీడియం ప్రాఫిట్, బిగ్ ప్రాఫిట్. బిగ్ ప్రాఫిట్ డేస్ అనేది మనకి చాలా రేర్గా వస్తాయి గైస్, బట్ మనం మోస్ట్లీ ఎంటర్ చేసేది అయితే మీడియం ప్రాఫిట్, అంటే యావరేజ్ ప్రాఫిట్ అనేది మనకి డైలీ అనేది బేసిస్లలో వస్తూనే ఉంటాయి. సో స్మాల్ ప్రాఫిట్ వచ్చేసి దీని ప్లేస్ ఏంటంటే, సో స్టాప్ లాస్ ట్రైల్ చేసినప్పుడు 50% రీచ్ అయిన తర్వాత మనం ట్రైల్ చేస్తాం కదా, బ్రేక్ అయిన తర్వాత ట్రైల్ చేస్తాం. 80% రీచ్ అయినాక మార్కెట్ మళ్ళీ 50కి హిట్ అయిపోయింది. 50కి హిట్ అవ్వగానే మనం కట్ చేసేస్తాం, 10 పాయింట్స్ ప్రాఫిట్ అనేది గెయిన్ చేసేస్తాం. ఆ తర్వాత మార్కెట్ నుంచి సైడ్ అయిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ స్మాల్ ప్రాఫిట్. స్మాల్ లాస్ వచ్చేసి ఏం లేదు కదా. సో మార్కెట్లలో ఆల్వేస్ మనకు జరిగేది 20 పాయింట్స్ యాజ్ స్టాప్ లాస్ పెడతాం మనం. 20 పాయింట్స్ స్టాప్ లాస్. దీంట్లో నిఫ్టీ అంటున్నాను నేను, ఓన్లీ నిఫ్టీ గురించి చెప్తున్నా గైస్. 20 పాయింట్స్ అనేది మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం, దట్స్ స్మాల్ లాస్. ఆ తర్వాత మీడియం లాస్ వచ్చేసి 25 పాయింట్స్, అండ్ బిగ్ లాస్ వచ్చేసి ఉంటుంది చూడండి గైస్. సో బిగ్ లాస్ అనేది మోస్ట్ క్రూషియల్ రోల్ అనమాట. సో మార్కెట్లలో మనం ఎప్పుడు చేయండి, సో లైక్ గ్యాంబ్లింగ్ చేసిన టైంలలో మాత్రమే మనకు బిగ్ లాస్ అనేటివి వస్తాయి. బిగ్ లాస్ ఈజ్ 40 పాయింట్స్. సో కథం టోటల్ మన రిస్క్ రివార్డ్ రేషియో మొత్తం స్పాయిల్ అయ్యేది ఈ బిగ్ లాస్ వల్ల. సో బిగ్ లాస్ని ఎంత కంట్రోల్ చేయగలుగుతా అంత కంట్రోల్ చేసుకోండి. సో స్మాల్ లాస్ అండ్ మీడియం లాస్ ఇవి రెండిట్లనే మనం స్టేబుల్ అవుదాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి ఫస్ట్ స్మాల్ ప్రాఫిట్, మీడియం ప్రాఫిట్ అండ్ బిగ్ ప్రాఫిట్. ఇవన్నీ మనం అచీవ్ చేసుకోగలుగుతాం ఈజీగా. సో లైక్ స్మాల్ ప్రాఫిట్లలో మనకి ఎంత వస్తుంది, 10 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేస్తాం. దీంట్లో యాజ్ యూజువల్ 40 స్మాల్ ప్రాఫిట్లలో 20 స్మాల్ ప్రాఫిట్లలో 20 పాయింట్స్ అనేది అచీవ్ చేస్తాం. మీడియం ప్రాఫిట్లలో 40 అచీవ్ చేస్తాం. బిగ్గెస్ట్ ఫర్ ప్రాఫిట్ వి గో టు 100 పాయింట్స్. 100 పాయింట్స్ బిగ్గెస్ట్ ప్రాఫిట్ గైస్. ఆ డేలలో 100 పాయింట్స్ రీచ్ అవ్వడం అనేది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, బట్ కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఈజీగా 100 పాయింట్స్ అనేది అచీవ్ అవుతాయి గైస్. నిఫ్టీ వచ్చేసి ఆల్వేస్ 100 to 150 పాయింట్స్ డైలీ అప్ అండ్ డౌన్ అనేది అవుతుంటుంది గైస్. సో ఆ అప్ అండ్ డౌన్ అయిన మధ్యలోనే మనం టార్గెట్ అనేది బుక్ చేసేసుకుంటాం. సో
మనం ఎన్ని పాయింట్స్ అయితే బుక్ చేసుకోగలుగుతామో అన్ని పాయింట్స్ యూజింగ్ రిస్క్ రివార్డ్ రేషియో యూజ్ చేసి బుక్ చేస్తాం, లేకపోతే రిస్క్ మేనేజ్మెంట్ యూజ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్గా మనం ఒక్కొక్క స్టెప్ యాడ్ చేసుకుంటూ కూడా మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు గైస్. సో ఇదన్నమాట ఈరోజు రిస్క్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్. దీంట్లో మనకి ఏమేమి వచ్చినాయి, రిస్క్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాం, రిస్క్ మేనేజ్మెంట్ గురించి అర్థమైపోయింది. ఆ తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్, ఆ తర్వాత మళ్ళీ ఏంది లెవెల్స్ ఇచ్చేసిన మీకు, రైట్, లెవెల్స్ కూడా ఇచ్చేసిన, ట్రైలింగ్ స్టాప్ లాస్ చెప్పేసిన, రిస్క్ మేనేజ్మెంట్ చెప్పేసిన, ఆ తర్వాత 6 లెవెల్స్ 6 కండిషన్స్ ఆఫ్ మార్కెట్ చెప్పేసిన గైస్. అండ్ మనం ఏది అవాయిడ్ చేయాలి మొత్తంలలో 6 కండిషన్స్లలో ఒకటి, ఆల్వేస్ రిమెంబర్ బిగ్ లాస్. బిగ్ లాస్ అనేది ఎప్పుడు రాకుండా చూడాలి గైస్. సో లైక్ గ్యాంబ్లింగ్ అనేది మన మైండ్లోకి ఏం తీసేసేయాలి. సో లైక్ లాస్ మీ స్టాప్ లాస్ హిట్ అవ్వగానే మీరు జస్ట్ ఎగ్జిట్ అయిపోండి, నో మ్యాటర్ వాట్. అక్కడ నుంచి మీ స్టాప్ లాస్ అది హిట్ అయినా కానీ అది ఎక్కడ నుంచి పైకి వెళ్తుంది అని తెలిసినా కానీ మీరు అది వదిలేసుకోండి. స్టాప్ లాస్ హిట్ అవ్వగానే జస్ట్ ఎగ్జిట్ ఫ్రమ్ మార్కెట్ అండ్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్ గైస్. సో లైక్ హిట్ అయిన గైస్. సో ఎప్పుడైనా ఫస్ట్ మన మెయిన్ ఫోకస్ అనేది స్టాప్ లాస్ మీద. ఫస్ట్ స్టాప్ లాస్ పెట్టిన తర్వాత ఎక్కడైనా చేసుకోండి. వితౌట్ స్టాప్ లాస్ మనం ట్రేడింగ్ చేసినాం అనుకోండి గైస్, అది ట్రేడింగ్ కాదు, ఇట్స్ ఎ గ్యాంబ్లింగ్. వీ షుడ్ నో వెన్ వీ షుడ్ ఎగ్జిట్ ది ట్రేడ్. అర్థమవుతుంది కదా గైస్, మనకి తెలిసి ఉండాలి మనం ఎక్కడ అనేది ఎగ్జిట్ అవ్వాలనేది మనం ఒక పర్ఫెక్ట్ యాంగిల్ అలా తెలిసి ఉండాలి గైస్. సో అప్పుడే మనది ఒక ట్రేడింగ్ అనేది సక్సెస్ఫుల్ రేట్లో వెళ్తుంది అండ్ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది మనకి. చలో డార్లింగ్, మజా వచ్చిందా ట్రేడింగ్ చూడడంలా? ఇంకా మీకు ఏదైతే లెవెల్స్ ఇచ్చానో ఆ లెవెల్స్ని ఫాలో అవ్వండి, రిస్క్ని ఫాలో అవ్వండి, ఇంకా 6 కండిషన్స్ అయితే మీకు ఇచ్చేసాను గైస్. సో లైక్ 6 రూల్స్ అనేటివి మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి. బిగ్ లాస్ అనేది ఒక ట్రేడర్ లైఫ్లో ది మోస్ట్ పెయిన్ఫుల్ ఎలిమెంట్ గైస్ ఇది. సో లైక్ బిగ్ లాసెస్ని ఎంత కంట్రోల్ చేయగలిగితే అంత కంట్రోల్ చేయండి. సో లైక్ ఒక ట్రేడర్కి బిగ్ లాసెస్ అయినాయి అనుకోండి, సో ఒకటే గుర్తుపెట్టుకోండి, సో లైక్ హీ వాజ్ గ్యాంబ్లింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రేడింగ్. ట్రేడింగ్కి గ్యాంబ్లింగ్కి డిఫరెన్స్ చెప్పే లెవెలే ఆ బిగ్ లాస్ గైస్. సో లైక్ బిగ్ లాస్ అనేది మీరు ఎప్పుడు అవ్వనీయకుండా అయితే చూసుకోండి. సో మోస్ట్లీ స్టే ఇన్ అ మీడియం లాస్ లెవెల్ ఆర్ స్మాల్ లాస్ లెవెల్, అంతేగాని బిగ్ లాస్ మాత్రం ఎంటర్ అవ్వకండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ సెషన్. టిల్ దెన్, రాధే రాధే.